నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఆ దేవుని దయ వల్ల మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉదయం అయితే 5 అవుతోందండి. ఉదయం లేవగానే ముందైతే వాకిలైతే ఊడ్చేసుకుంటా. వాకిట్లో చెత్త చెదారం ఏదీ లేకపోవచ్చండి, కాకపోతే సాంపిడి దుమ్ము అయితే ఉంటుంది. అదేనండి, కల్లాపి చల్లుతాం కదా, ఆ దుమ్ము మాత్రమే ఉంటుంది. ఉదయంతో పాటు ఎలాగూ సాయంత్రం కూడా ఊడ్చేసుకుంటాం కాబట్టి ఎక్కువ చెత్త అయితే ఉండదు. పల్లెటూర్లలో అయితే రోజు సాంపిడి చల్లుతూ ఉంటారు. పశువులు ఉన్న వాళ్ళైతే పర్లేదండి, లేదంటే రోజు పేడ తెచ్చుకోవాలంటే ఇబ్బందే కదా. నేనైతే పేడ దొరికినప్పుడు పేడతో, లేదంటే కలర్ అయినా చల్లుతాను, లేదంటే నార్మల్ గా వాటర్ అయితే కొడతా. నా పరిస్థితి ఎలాగుంటుందంటే పిల్లలు లేవక ముందే సాంపిడి అయితే చల్లేసుకోవాలి, వాళ్ళు లేచే లోపు ఆరిపోవాలి, లేదంటే చిన్నబాబు దొగ్గుతాడు కాబట్టి బట్టలన్నీ కూడా ఖరాబ్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకా వాకిలారి ముగ్గు పెట్టే లోపు గిన్నెలైతే తోమేసుకుంటా. వాకిట్లో సాంపిడి చల్లే లోపు నీళ్ళైతే వస్తాయండి, ఇంకా నీళ్లు పట్టుకొని గిన్నెలైతే తోమేసుకుంటాను. నేను ఒక వీడియోలో చూశాను, అంట్లు తోమే ప్రతిసారి కూడా ఆ వీడియోనే గుర్తొస్తుంది. మనం తోమే అంట్లకు ఒక్క గిన్నెకి ₹1 వేసుకున్నా ఇప్పటి వరకు తోమిన గిన్నెలకు మనకు కనీసం ₹1,00,00,000 వచ్చేవి కదా. ఏది ఏమైనా మనకు ఇంటి పని వంట పని మాత్రం తప్పదు, ఇంకా అది మన బాధ్యత. పల్లెటూర్లలో పశువులు కామన్ అయినప్పటికీ నాకు మాత్రం పశువులు అంటే చాలా భయం అండి. అదిగోండి అక్కడ అవి నా వైపు ఎక్కడొస్తాయోనని ముందుగానే లేచి వెళ్ళిపోయా. ఉంటదన్నమాట మనతో. ఇంతకు ముందు కొన్ని సంఘటనలు చూశానులేండి, అందుకే పశువులు అంటే భయం. ఇంకా గిన్నెలు తోమడం అయిపోగానే రేకుల కింద ఉన్న వరండా అయితే ఊడ్చేసుకుంటాను. ఇది ఎంత ఊడ్చినా అసలు ఊడ్చినట్టే ఉండదండి. బాగా గాలి వీస్తే వరండాలో ఉన్న దుమ్ము చెత్త మొత్తం వాకిట్లోకి వెళ్ళిపోవచ్చు, కానీ అట్లా పోదు. ఎందుకంటే మనకు పని పెట్టాలి కదా. ఎక్కడెక్కడో ఉన్న చెత్త మొత్తము, వాకిట్లో ఉన్న దుమ్ము మొత్తము, అదేనండి సాంపిడి దుమ్ము మొత్తం కూడా వరండాలోకి వచ్చేస్తది. పైన ఉన్న చెత్త కిందికి పోదు, గానీ కింద ఉన్న చెత్త మొత్తం పైకే వస్తుంది. ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికే ప్రయత్నించాలి. ఇంకా చిన్న పిల్లలకైతే ఏది తినాలి ఏది తినకూడదు అనేసి అవగాహన ఉండదు కదా. ఇంకా మా చిన్న బాబు ఏది కనిపించినా సరే తీసుకొని తినడానికే చూస్తాడు, అందుకనే ఎప్పటికప్పుడు ఊడ్చుకుంటూ ఉంటాను. ఇంకా వాటర్ వస్తున్నాయి కదా, హౌస్ నిండగానే చెట్లకైతే వేసాను నీళ్లను. ఇంకా ఇప్పుడైతే ఇడుపులనైతే అలుకుతున్నాను. ఎర్రమట్టితో ఇడుపులు అలికి ముగ్గు పెట్టుకుంటే వాకిలి చూడటానికి బాగా కనిపిస్తుందండి. ఇవన్నీ కూడా ఒకప్పుడు బాగా ఉండేవి, కానీ ఇప్పుడు బిజీ లైఫ్ స్టైల్లో చాలా తగ్గించేశారు అందరూ. ప్రతిరోజు సాంపిడి చల్లుకోవడం, ఇడుపులు అలుకుకోవడం లాంటివైతే చేయనండి, వారాలను బట్టి చేసుకుంటాను. నేను బయట పని చేస్తుండగానే చిన్నబాబు అయితే లేచి బయటొచ్చి కూర్చున్నాడు. ఇంకా అలగ్గానే ముగ్గు కూడా పెట్టేసుకుంటాను. వాకిట్లో ముగ్గు పెట్టేలోపు అలికాను కదా ఇడుపులు, అవైతే ఆరిపోతాయి. ఇంకా ఇడుపులు ఆరిపోగానే ఇడుపులకు కూడా ముగ్గు పెట్టేసుకుంటాను. మంగళవారము, శుక్రవారము, శనివారము ఈ 3 రోజుల్లో అయితే సాంపిడి చల్లడం, ముగ్గులు పెట్టుకోవడం లాంటివి చేస్తుంటా. ఇంకా మిగతా రోజుల్లో సాంపిడి చల్లకపోయినా నీళ్లు కొట్టుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు వేసేది తెల్లరాయి ముగ్గు అయితే కాదండి, పొలం దగ్గర బోరు వేసినప్పుడు భూమి లోపల రాయి అయితే ఉందండి, అది అచ్చం ముగ్గులాగే ఉంది. ముగ్గంతా తెల్లగా అయితే లేదన్నమాట. మన ఇంట్లో వాడుకోగా మిగిలిపోయిన పిండి అయితే ఉంటుంది కదా, ఆ పిండి అయితే అందులో కలుపుకొని ముగ్గులాగా అయితే వాడుకుంటున్నాను. కొనుక్కోవచ్చు కదా, ఇదెందుకు వాడుకుంటున్నారు అనుకోవచ్చు. కొనుక్కుంటానండి, అది అయిపోయినప్పుడు ఇది వాడుతూ ఉంటాను. పల్లెటూర్లలో అయితే 9 లోపే వంట పని ఇంటి పని అంతా పూర్తయి, తినడం కూడా పూర్తయి పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. ఇంకా నేనైతే చిన్నబాబు ఉంటాడు కాబట్టి వాడి కోసమైనా ఇంటి దగ్గరే ఉంటానండి. ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి మాకు పెద్దవాళ్ళు అయితే ఎవరూ లేరండి, ఉండేది ఇద్దరమే కాబట్టి మేమిద్దరమే పిల్లల్ని చూసుకుంటాం. పెద్ద బాబుని కూడా ఇంకా స్కూల్లో వేయలేదు కాబట్టి అంత తొందర ఏం లేదండి నాకు పని చేసుకోవడానికి అయితే. ఒకవేళ స్కూల్లో గనక వేస్తే 7-7:30కే బస్సు వస్తుందండి, అంతలోపు అయితే పని చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పుడు వెళ్ళేది స్కూల్ కైతే కాదు, అంగన్వాడికే కాబట్టి 9-9:30కి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా ఇంటి పని చేసుకొని వంట పని పూర్తయ్యాక తినిపించి అయితే పంపిస్తాను. ఇంకా వాడు వెళ్ళిపోయాక బట్టలు ఉతుక్కోవడం కానీ మిషన్ కుట్టుకోవడం లాంటివి అయితే పనులు చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇంటి ముందల అయితే ముగ్గు పెడుతున్నాను కదా, ఇది వచ్చేసి కాన్గ చెట్టు పక్కన అయితే ఉంటుందండి, రోడ్డుకి ఎదురుగా ఉంటుంది. ఇంకా ఈ 2 దగ్గరలో అయితే నేను ముగ్గు పెట్టుకుంటాను. మా చిన్నబాబు అయితే లేచాక 1 గంట 2 గంటలు అయితే సైలెంట్ గానే ఉంటాడండి, ఏడుపు అయితే ఉండదు. ఆ టైంలోనే నేను తొందరగా పని అయితే పూర్తి చేసుకోవాలి. ఉదయం త్వరగా లేవడం వల్ల ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పనులైతే పూర్తి చేసుకోవచ్చండి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే మధ్యరాత్రి ఊరికే లేస్తూ ఉంటారు, మార్నింగ్ లేవడానికి కొద్దిగా టైం అయితే పట్టొచ్చు. ఒకవేళ మధ్యరాత్రి గనక
పిల్లలు లేపితే మళ్ళీ మార్నింగ్ తొందరగా లేవాలంటే చాలా కష్టం. ఇంకా ముగ్గు పెట్టగానే ముగ్గులో పసుపు కుంకుమ పెట్టేస్తాను. ఒకవైపు మనం పనులు చేసుకుంటూ అమ్మయ్య పని అయిపోతుందిరా బాబు అనుకునే లోపు ఇంకా పనులు పెడుతూనే ఉంటారు పిల్లలైతే. మా చిన్న బాబు అయితే ఇప్పుడిప్పుడే నడక స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా పిల్లలు నడక స్టార్ట్ చేశారంటే ఆ కాళ్ళు ఒక దగ్గర ఆగవు కదా. ఇక్కడ ఈ పని మొత్తం అయిపోగానే వాటర్ అయితే పట్టుకుంటాను, వాడుకోవడానికి తాగడానికి కూడా. మనకు పొద్దున సాయంత్రం 2 పూటలు అయితే నల్లొస్తుంది, కానీ ఇంకా నేను తాగడానికైనా వాడుకోవడానికైనా మార్నింగే వాటర్ పట్టుకుంటాను. ఒక దిక్కు వాటర్ పడుతుంటే ఒక దిక్కు మా చిన్నోడైతే దగ్గరకు వస్తున్నాడు. ఇంతకు ముందు అయితే నేను ఇడుపులు అల్కాను కదా, అది బాగా ఆరలేదన్నమాట. ఇంకా కాళ్ళకు చేతులకు మొత్తానికి కూడా అంటించుకున్నాడు. ఇంకా ఇంతేనండి, నేను కడుగుతూ ఉంటాను, వాడు ఏదో ఒక తులో పని చేస్తూనే ఉంటాడు. ఇంకా నల్లొస్తుంది కదా అనేసి బట్టలు కూడా నానబెడుతున్నా. కాసేపు నానబెట్టి తర్వాత అయితే ఉతుకుతాను. వారి బట్టలకు కానీ నా బట్టలకి కానీ పెద్దోడి బట్టలకి కానీ మురికి ఉండదు. కానీ చిన్నబాబు దొగ్గుతున్నాడు కాబట్టి వాడి బట్టలు అయితే అసలు పనికెళ్ళిన వాడికంటే మురికిగా ఉంటాయి. వాడి బట్టలు ఉతకాలంటే నాకు పెద్ద పనిలేండి, ఖచ్చితంగా నానబెట్టే ఉతకాలి. ఇంకా ఇండ్లు కూడా ఊడ్చేసుకొని నేను వంట పని అయితే స్టార్ట్ చేసుకుంటా. విలేజ్ లో అయితే ఒక 2-3 రోజులకు ఒకసారి అయితే ట్రాక్టర్ అయితే వస్తుందండి, చెత్త బండి. ఇంకా ఒక బకెట్ లో చెత్తనైతే వేసుకొని ట్రాక్టర్ కి వేస్తూ ఉంటా. ఇంకా ఈ పని అంతా పూర్తి అవ్వగానే నేనైతే బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నా. మేము తినేవి అయితే చేను బియ్యమేనండి. పొలం దగ్గర అమ్మడానికి కాకపోయినా తినడానికి మాత్రం చేను బియ్యం అయితే పండిస్తారు మా వారు. ఇంకా బియ్యాన్ని అయితే బయట కొనుక్కోమన్నమాట. మేము రేషన్ బియ్యం తెచ్చుకుంటాం, కానీ అందులో మా వారి పేరు ఒక్కరి పేరే ఉంది గనుక కొన్ని బియ్యమే వస్తాయి, మా వారికి ఒక్కరికే వస్తాయి అన్నమాట. ఇంకా ఆ బియ్యాన్ని అయితే నేను దోశలు గాని అలాంటి వాటికైతే ఉపయోగించుకుంటా. ఇంకా తోమి పెట్టిన గిన్నెలన్నిటికీ కూడా వాటర్ అయితే ఒడిచిపోయాయి. ఇంకా అన్ని తెచ్చి బోర్లించుకున్నాను. ఇంకో సైడ్ అయితే ఒక సైడ్ బియ్యము, ఇంకో సైడ్ అయితే పాలైతే పెట్టేసా. ఇంకా వంట పూర్తవగానే పిల్లలకైతే తినిపిస్తాను. తినిపించిన తర్వాతనే ఇంకా వేరే పనులు అయితే చేసుకుంటా. పెద్ద బాబు అయితే టీవీ పెడితే కార్టూన్ చూసుకుంటూ అయినా సరే తింటాడు. ఇంకా చిన్న బాబు కూడా తింటాననేసి ప్లేట్లు లాక్కుంటాడు, కానీ మొత్తం ఇల్లంతా కూడా చల్లుతాడు. మళ్ళీ ఇంకా నాకు అదో పెద్ద పని. చేత్తో వాడే తింటానంటాడు, కానీ నేను పెడితే మాత్రం ఇంకా సతాయిస్తూ తింటాడన్నమాట. ఇల్లంతా వాకిలంతా కూడా తిప్పుతూ తినిపించాలి. ఇంకా వాళ్ళు తినడం పూర్తయ్యేసరికి నాకు 1 గంట టైం పడుతుంది. ఒకవైపు వంట చేస్తూనే బట్టలు అయితే ఉతికేసుకున్నాను. నీళ్ళైతే ఒడిచిపోన్లే అనేసి నేను బుట్టిలోనే బట్టలు అయితే వేసి పెట్టాను. నీళ్ళన్నీ కూడా ఒడిచిన తర్వాత ఆరేసుకుంటున్నా. వేసుకునేటప్పుడు కూడా చిన్న బాబు ఊరికి వచ్చి బుట్టిలో నుంచి బట్టలు తీసి కిందేస్తూ ఉంటాడనమాట. ఇంకా ఏ పని చేసినా మన పక్కలనే ఉంటాడులేండి. ఒక 2 ఫ్రాక్స్ సగం కుట్టి పెట్టానన్నమాట. కుట్టేది ఉంటే కుట్టేశాను. ప్రతి ఒక్క టైలర్ ఇల్లు నాకు తెలిసినంత వరకు ఇలాగే ఉంటుంది, చెత్తగా. ఇంకా ఈ టాప్స్ వచ్చేసి నేను తీసుకొని చాలా డేస్ అవుతుంది. ఒక్క టాప్ లో 2 మనుషులు పట్టేంత లూజ్ గా అయితే ఉన్నాయి. సెట్ చేసుకోవాలన్నమాట. కుట్లు వేసుకుంటే సరిపోదు, కట్స్ మళ్ళీ కుట్టుకోవాలి. ఇది ఒక టాప్, ఇంకొకటి అయితే డ్రెస్, ప్యాంటు, చున్నీ 3 సెట్ అయితే తీసుకున్నా. ఈ రోజు అయితే వీటిని కుట్టుకుందాం అనేసి బయటికి అయితే తీసాను. ఇలాగే నేను మార్నింగ్ టైంలో అయితే పని చేసుకుంటూ ఉంటాను. టైం వచ్చేసి మార్నింగ్ ఇప్పుడు 11 అయితే అవుతోందన్నమాట. ఇంకా ఇదండి మార్నింగ్ ఈ రోజటి మన వ్లాగ్. ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే నాకు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా బాగా మాట్లాడటానికి ట్రై చేస్తాను. ఇక ఉంటానండి.